హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే మనకి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే జారీ అవుతాయి. యాక్చువల్గానైతే డిసెంబర్లోనే జరగాలి అన్ని ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈసారి అయితే లేట్ జరిగింది. నార్మల్గా ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఏదర్ అన్ని కాంపిటేటివ్ అంటే సోషల్ వెల్ఫేర్ రాస్తారు, గురుకులాలలో ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ ఉంటుంది, మహాత్మా జ్యోతిబా పూలే, కార్పొరేట్ టీఎస్ఆర్జెస్ ఇవన్నీ కాకుండా కొంతమంది డిప్లొమా కూడా చేయాలనుకుంటారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. అయితే ఈ కాలేజెస్ చేయాలి అంటే ఈ డిప్లొమా 3 years అయితే ఉంటుంది. మనకి అన్ని స్ట్రీమ్స్ ఉంటాయి, బీటెక్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. నార్మల్గా ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా రిలీజ్ కాలేదు, బట్ మనకి త్వరలోనే రిలీజ్ అవుతుంది. దానికోసం మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఏమేమి రెడీ చేసుకోవాలి అనేది చెప్తాను. మీరు ఎగ్జామినేషన్స్కి అప్లికేషన్ చేసుకునేటప్పటికి ఇవైతే ఉండాలి. పాలిసెట్కి సంబంధించి ఆధార్ కార్డు, ఎస్ఎస్సికి సంబంధించిన మెమోస్ అండ్ అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్ది ఉండాలి. అంటే January 1 తర్వాత ఎప్పుడు తీసుకున్నా సరిపోతుంది. సో మీ రిజల్ట్స్ అన్ని డిక్లేర్ అయిపోయేసరికి మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో కాబట్టి సో మనకి అప్పటి వరకు మార్చిలో ఉంటే ఏప్రిల్ వరకు అయితే తీసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిప్లొమాలో ఎన్నెన్ని కాలేజెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉంటాయి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో అందుకోసం అని కూడా నేను ఇంకొక పైన కార్డ్స్లో ఒక వీడియో లింక్ అటాచ్ చేస్తాను. సో అదొకసారి చూడండి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి అసలు ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది కూడా నేను ఒకసారి చెప్తాను. అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, దీంట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి ఏమేమిటి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే చాలామంది ఏదో ర్యాండమ్గా ఏదో ఒక కోర్స్ పెట్టుకుంటూనే ఉంటారు, బట్ అసలైన కోర్స్ పెట్టుకోరు. సో ఇందులో డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది. ఒకవేళ మీరు ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకుంటే ఈ బ్రాంచెస్ అయితే తీసుకోండి. మీరు బయోమెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలంటే ఇది. క్లౌడ్ ఐటీ ఫీల్డ్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ట్రెండింగ్ ఉంది, అది తీసుకోండి. లేదు అంటే డేటా సైన్స్ అనేది తీసుకోండి, రెండింటికి బాగా డిమాండ్ ఉంది. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ. సో ఈ గ్రూప్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్కి రిలేటెడ్ కూడా ఉన్నాయి. డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ హోమ్ సైన్స్, లెదర్ అండ్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్, మెకానికల్ రిలేటెడ్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కాలేజెస్ ఎక్కడ ఉన్నాయనేది చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అన్నమాట. డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్కి వచ్చింది అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ కూడా ఉంది ఇందులో. ఈ లిస్ట్ మీకు ఒకవేళ కావాలి అంటే తన్యా టు గైడ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలామంది అలర్ట్గా ఉండడానికి. నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా పేపర్స్ చూస్తూ ఉండండి. సో దట్ మీకు అప్డేట్స్ అనేది అయితే తెలుస్తుంది. లేదు అంటే ఛానల్ అయినా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.